ఎప్పుడైనా క్షమాపణ అనే ప్రసంగం మనం వింటే ఇది నా కోసం కాదులే, ఎందుకంటే నేనైతే క్షమించను. ఎవరిని క్షమించో ఎవరో ఒకళ్ళు ఉంటారు లైఫ్ లో. బహుశా కొంతమంది జీవితంలో భర్త అయి ఉండొచ్చు. నా భర్తను మాత్రం నేను క్షమించే ప్రసక్తే లేదండి. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా భర్త మీద ఈ పగ, కక్ష, ప్రతీకారం కొనసాగుతూనే ఉంటది అని కొంతమంది అనొచ్చేమో. వెస్లీ గారు, నేను ఎవరినైనా క్షమిస్తాను కానీ నా భార్యను క్షమించనండి అని ఆ కచ్చా కట్టుకుని కూర్చున్న పురుషులు కూడా ఉండుంటారు. వారందరితో చక్కగా ఉంటారు, అందరితో బాగా మాట్లాడరు, కానీ భార్య దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆ స్నేహభావం ఉండదు, ఆ ప్రేమ ఉండదు, ఆమెతో ఆ కలివిడితనం ఉండదు. ఎందుకోసం అంటే ఏదో రకమైన ఒక సంఘటనను హృదయంలో పెట్టేసుకుని, ఒక విషయాన్ని మనసులో పెట్టేసుకుని ఆ కక్ష, ప్రతీకారేచ్ఛ తమ క్రియల్లో చూపిస్తూ ఉంటారు. ఐ క్యాన్ ఫర్గివ్ దట్ పర్సన్. నా సహోదరుని క్షమించలేనండి, నా సహోదరుని క్షమించలేనండి, నా ప్రక్క విశ్వాసాన్ని క్షమించలేనండి. రకరకాల పరిస్థితుల్లో కొంతమంది ఉంటాయి. ఒకవేళ వారు తమ తప్పును ఒప్పుకోగలిగితే, తమ యొక్క అపరాధమును